వృషభ రాశి వారిని స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి, లేకుంటే నష్టపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యకు పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 6302400814. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో కొంచెం ఆవేశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోతూ ఉంటారు. అయితే సహజంగా వీరి యొక్క తత్వం చూసినట్లయితే చాలా ఓర్పు అనేది ఉంటుంది. కానీ ఈ సమయంలో మీకు ఎదురయ్యేటువంటి కొంతమంది మనుషులు కొన్ని పరిస్థితుల కారణంగా మీ సహనాన్ని కూడా కోల్పోయే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మీలో కూడా ఎటువంటి తప్పు ఉండదు. అవతల వ్యక్తుల యొక్క ప్రవర్తన కానీ పరిస్థితులు కానీ మిమ్మల్ని మార్చేస్తూ ఉన్నాయి. కానీ బాధపడవలసిన అవసరం లేదు. డిసెంబర్ మాస చివరి వరకు ఈ విధంగా మీకు ఉండబోతుంది. తర్వాత నుండి కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అలానే వృషభ రాశికి సంబంధించిన వారికి చాలా వరకు కూడా చేసేటువంటి ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అంటే రుణాల కొరకు చేసే ప్రయత్నాలు కానీ రుణాలు తీర్చడం కొరకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రంగాల వారీగా వీరి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో అనుకున్న విధంగా లాభం చూస్తారు. అంటే వ్యాపార పరంగా మీకు రావాల్సినటువంటి ఏవైతే కాంట్రాక్టులు కానీ లేకపోతే ఒప్పందాలు ఏవైతే మీరు కుదుర్చుకోవాలనుకుంటున్నారో వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. నూతన వ్యాపార ప్రారంభాలకు కానీ లేకపోతే నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ బాగా అనుకూలిస్తాయి. పార్ట్నర్షిప్ల కంటే ఒంటరిగానే మీరు వ్యాపారం చేసుకోవడం మంచిది. అలానే వృషభ రాశికి సంబంధించిన వారు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ సమయంలో పరిస్థితులు అనేవి మిమ్మల్ని వెనక్కి లాగే విధంగా ఉంటాయి. కానీ మీరు పట్టించుకోకుండా 1-2 రోజులు అంటే ఏదైనా ఒక నూతన పనికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా విషయం ప్రారంభించినప్పుడు మొదటి 2 రోజులు ధైర్యంగా కనుక మీరు ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా వాతావరణం అంతా కూడా అలవాటు అయిపోతుంది. మీకు ఉన్నటువంటి ఓర్పు ఏదైతే మంచి గుణం ఆలోచన విధానం ఏదైతే ఉందో దానివల్ల మీకు కావలసిన విధంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ లేదా వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని అనుకూలంగా మార్చుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే మీరు చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడు కూడా చాలా వరకు మాట్లాడే సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటారు. కొంతమంది మాత్రం వీరి యొక్క మంచితనాన్ని వీరి యొక్క మెతకతనాన్ని ఏదైతే ఉందో అలసుగా తీసుకొని వీరిపై ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటారు. అలాంటి వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టుకోండి. వారి మాట విని మీరు వారికి లొంగి ఉన్నట్లయితే మరింత వారు లోకువ గట్టేసి ప్రతి దాన్ని కూడా మీతో పని చేయించుకోవాలని లేకపోతే మిమ్మల్ని వారి అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆధిపత్య ధోరణి చెలాయించే వారిని వ్యతిరేకించడం మంచిది. విద్యార్థులకు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే టార్గెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసేసినప్పటికీ కూడా ఏదో తెలియని కొంచెం భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. వృషభ రాశికి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి రాబోతున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకున్న కళాశాలలు యూనివర్సిటీలో ప్రవేశాలు దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకైతే ఎలాంటి లోటు ఉండదు. అలానే ఉద్యోగరీత్యా ఎవరైతే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల నుండి ఇతర ఉద్యోగాలకు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పై స్థాయి అధికారుల నుండి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది మీకు వచ్చేటువంటి అవకాశాల విషయంలో
విషయంలో తప్పుడు సలహాలు ఇస్తూ మీరు వారికంటే ముందు ఎక్కడ ఎదిగిపోతారనే భయంతో వెనక్కి లాగడానికి చూస్తారు. కానీ అలాంటి వ్యక్తులను మీరు గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కెరియర్కి సంబంధించి ఎవరైనా నిపుణుల సలహాలు తీసుకోవడం కానీ లేదా తల్లిదండ్రులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి తప్ప ఇతరులు అంటే స్నేహితులు కానీ లేకపోతే మీతో సమానంగా వృత్తిలో ఉన్న వారి సలహాలు అయితే అస్సలు తీసుకోవద్దు. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఈ మాసం బాగానే కలిసి రాబోతుంది. చాలా వరకు కూడా ఆరోగ్యపరంగా శారీరకంగా శక్తి పెరుగుతుంది. మానసికంగా మాత్రం మీకు ఉన్నటువంటి ఒత్తిడి చికాకు ఏదైతే ఉందో వాటి వల్ల మానసికంగా ఏదో తెలియని ప్రెషర్ ఉంటుంది. దీని నుండి బయటపడడం కొరకు వ్యాయామం ధ్యానం చేసుకోవడం మంచిది. అయితే ఈ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆవిడెవరో కాదు, ఒక స్త్రీ. అయితే ఈ స్త్రీ మీ యొక్క స్నేహితురాలు అంటే మీతో స్నేహం చేయాలని కోరుకోవడం కానీ లేదా మిమ్మల్ని ప్రేమించడం మీతో కలిసి జీవించాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి. ఎందుకంటే ఈమె మీ లైఫ్ సెటిల్ చేసే స్త్రీగా ఉండవచ్చు. ఈ రోజుల్లో ఎవరైనా ఒకరు అభివృద్ధి చెందుతున్నారంటే చూసి ఓర్వలేని వారే ఎక్కువగా ఉంటారు. అలానే మన మంచి కోరుకునేవారు మన చుట్టూ ఉన్నట్లయితే వారి యొక్క దీవెనలు వారి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా మనకు జరిగేటువంటి పనులన్నీ కూడా చాలా మంచిగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఈ స్త్రీని అయితే మీరు గుర్తించలేకపోతూ ఉంటారు. అంటే వీరితో కోపంగా ప్రవర్తించడం కానీ వీరి ప్రేమను వీరు పట్టించుకోకపోవడం, ఈ విధంగా వారిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. తర్వాత మాత్రం మీరు చాలా బాధపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని ఇష్టపడేవారుగా ఎవరైతే ఉంటారో వారిని వదిలిపెట్టకండి. ఎందుకంటే వారు మీ జీవితంలోకి రావడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది. వారి ద్వారా మీరు సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు కూడా వింటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా నిర్ణయాల విషయంలో బయట వ్యక్తులను మాత్రం అస్సలు ఇన్వాల్వ్ చేయకండి. బయట వ్యక్తుల వల్ల మీకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశమే కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం చాలా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కళాకారులకు అనుకున్న విధంగా అవకాశాలు అయితే వస్తాయి. ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో మీ దగ్గరకు వచ్చి మరి అవకాశాలు ఇవ్వటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వృషభ రాశికి సంబంధించిన వారు వంశ పారంపర్య ఆస్తులు కానీ లేకపోతే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరు అలంకరణ ప్రియులుగా ఉంటారు. అలంకరణకు సంబంధించి సౌందర్యానికి సంబంధించి ఎక్కువగానే డబ్బును వృధా చేస్తూ ఉంటారు. అలానే సమాజంలో కూడా ఎప్పుడు వీరు గొప్పలు చెప్పుకోవాలనుకుంటారు. అంటే వీరి యొక్క హుందాతనాన్ని కానీ వీరికి ఉన్నటువంటి లగ్జరీ ఏదైతే ఉందో దాన్ని నలుగురు ముందు ప్రదర్శించాలని, నలుగురిలో ఉన్నప్పుడు తానకంటూ ప్రత్యేకంగా ఉన్న వాటిని ఎక్కువగా హైలైట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మంచి మనసు అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా తాను గొప్ప చెప్పుకోవాలనుకుంటే తప్ప కానీ ఇతరులు ఎప్పుడు కించపరచాలని ఇతరులతో పోల్చుకోవాలని అయితే ఈ రాశి వారు అస్సలు ఇష్టపడరు. అలానే ఎప్పుడు కూడా తనకి ఇష్టమైన జీవితాన్ని గడపాలనుకుంటారు. ఒడిదుడుకులు సమస్యలకి చాలా వరకు దూరంగా ఉంటారు. అనవసరమైన విషయాల జోలికి అస్సలు వెళ్ళరు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.